manometers దేనికి ఉపయోగపడతాయి? in order to find out the pressure inside the pipe. పైప్లో ఉన్న ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ మానోమీటర్స్ బాగా యూజ్ చేస్తాం అన్నమాట. పైప్లో ఉన్న ప్రెజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైప్ అనుకోండి, ఓకేనా? సో దీంట్లో ఏదైనా ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎంత ప్రెజర్తో మూవ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ మానోమీటర్స్ అనేది మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట, ఓకేనా? సో దట్ ఈస్ ద మానోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఇన్సైడ్ ద ప్రెజర్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి దీస్ మానోమీటర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. అసలు మానోమీటర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానోమీటర్ యూట్యూబ్ మానోమీటర్ తీసుకుంటే ఇది 1 బల్బ్ అంటుంది ఇది, ఓకేనా? ఇది ఎలా ఉంది అనుకుంటే, ఓకేనా? సో ఎలా ఉంటాయి దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడండి సార్. ఎక్కడైతే ఏ ప్రెజర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రెజర్ని ఇది ఈ బల్బుకి కనెక్ట్ చేస్తాం, ఓకేనా? ఇంకొక ఏంటంటే ఏదైతే యాక్చువల్గా ట్యూబ్ ఉంది, ట్యూబ్ అనమాట, యూట్యూబ్ మానోమీటర్స్. ఇది ఒక ట్యూబ్ లాంటిది అనమాట, ఓకేనా? ట్యూబ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ట్యూబ్స్ మనం చూస్తూ ఉన్నాం, అలాంటి ట్యూబ్ అన్నమాట, ఓకేనా? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, ఓకేనా? సో ఎక్కడైతే ఏదైతే ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ ప్రెజర్ ఏదైతే పైప్లో ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ పైప్ దీనికి కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, దీనికి కనెక్ట్ చేస్తాం, ఓకేనా? కనెక్ట్ చేసి సో ఆల్రెడీ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ లిక్విడ్ హెవీ మెర్క్యూరీ అనేది దీంట్లో ఉంటుంది. సో బికాస్ ఎందుకు మెర్క్యూరీ తీసుకున్నామంటే సో ఇట్ హ్యాస్ హై డెన్సిటీ ఉండడం వల్ల కంపేర్ టు వాటర్తో కంపేర్ చేసుకుంటే వెయిట్ మెర్క్యూరీ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ. అంటే వాటర్ యొక్క డెన్సిటీ 100 kg/m³ అయితే దీని యొక్క డెన్సిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికోసమే ఈ మెర్క్యూరీని తీసుకోవడానికి కారణం, ఓకేనా? సో దీన్ని ఈ మెర్క్యూరీని హెవీ వెయిట్ లిక్విడ్ అని కూడా అంటాం మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, ఓకేనా? హెవీ లిక్విడ్, లైట్ లిక్విడ్. సో వాటర్ నేమో లైట్ లిక్విడ్ అంటారు, సో మెర్క్యూరీ నేమో హెవీ లిక్విడ్. సో చూస్తే మెర్క్యూరీని చూస్తే ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇలా ఫ్లో అవుతుంది దీంట్లో నుంచి. సో ఇదేమో అట్మాస్ఫియర్ ఉండడం వల్ల సో ఆటోమేటిక్ ఏదైతే ప్రెజర్ ఇన్సైడ్ పైప్ ఉందో ఆ పైప్ ప్రెజర్ ఎక్కువ ప్రెజర్తో వస్తే దీని మీద పుష్ చేస్తాం, ఈ మెర్క్యూరీని పుష్ చేస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాటమ్ లైన్ అంటారు, దీన్ని డాటమ్ లైన్ అంటారు. సో ఆటోమేటిక్గా దీన్ని పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. H2 అనుకుంటుంది, మెర్క్యూరీ H2, సో డాటమ్ H1, ఓకేనా? సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే హై ప్రెజర్ దీని మీద ఇంపాక్ట్ అయిందో ఆటోమేటిక్గా లిక్విడ్ అనేది పుష్ అవ్వడం వల్ల సో ఈ H1 H2 డిఫరెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఫామ్ అవుతుందో ఆ డిఫరెన్స్ని బట్టి పైప్ యొక్క ప్రెజర్ ఎంత ఉందో చెప్పేయచ్చు అనమాట, ఓకేనా? సో ప్రెజర్ అనేది లేదనుకోండి ఆటోమేటిక్గా తక్కువ. సో దీని యొక్క హైట్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండదు. ఎక్కువ ప్రెజర్ ఉందనుకోండి హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు అనమాట. సో దాన్ని బట్టే మనం ఈ మానోమీటర్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మన మానోమీటర్స్ ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను ఆల్రెడీ, మానోమీటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ప్రెజర్ ఇన్సైడ్ ద పైప్లో నుంచి ఒక వాటర్ వెళ్తూ ఉందనుకోండి, ఆ వెళ్ళే వాటర్ యొక్క ప్రెజర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ టోటలీ డిపెండింగ్ అపాన్ డెన్సిటీ. సో నేను చెప్తాను చూడండి ఒకసారి, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, హెవీ లిక్విడ్ అండ్ లైట్ లిక్విడ్, దట్ ఈస్ ρ1 and ρ2. సో ρ1 is density of the light liquid, ρ2 is the density of the mercury. Okay, H1 డాటమ్ లైన్ నుంచి లిక్విడ్ ఏదైతే లైట్ వెయిట్ లిక్విడ్ ఉందో దాని యొక్క హైట్, ఓకేనా? దట్ ఈస్ హైట్ ఆఫ్ ద లైట్ లిక్విడ్, ఏదైతే వాటర్ తీసుకున్నామో అది. H2 హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ, ఇదే కదా మెర్క్యూరీ. సో
దీని యొక్క హైట్ ఫ్రమ్ ద డాటమ్ లైన్ నుంచి మెర్క్యూరీకి ఇదంతా మెర్క్యూరీ కదా, మెర్క్యూరీకి ఉన్న డిస్టెన్స్. సో మెర్క్యూరీ హైట్ అంటే హైట్ ఆఫ్ ద లైట్ లిక్విడ్ ఇట్ ఈస్ ఇన్ mm. ఓకేనా? హైట్ ఆఫ్ ద heavy liquid it is in mm. Rho is density of lightweight liquid, light liquid. Okay, go to with the density of the heavy liquid. Okay, alage S1 is the specific heat, so specific weight of the lightweight liquid. S2 is specific weight of the second weight, that is heavy weight liquid. So వీటి యొక్క డిఫరెన్స్ బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తాను చూడండి. ఈ మ్యానోమీటర్స్ని మనం త్రీ కేటగిరీ చేశారు. ఫస్ట్ది పీజోమీటర్. పీజోమీటర్ అంటే ఒకటే గుర్తు రావాలి. ఇది ఒక అమ్మీటర్ కాదు, కరెక్ట్, దట్ ఈస్ వోల్ట్ మీటర్ కాదు, ఇట్ ఈస్ ఎ పీజోమీటర్. దీస్ పీజోమీటర్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఇన్సైడ్ ద ప్రెజర్. ఇది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. పీజోమీటర్ మన మీటర్ అన్నమాట, ఒక రకమైన మీటర్. ఇట్ క్యాన్ క్యాలిక్యులేట్ ద ఇన్సైడ్ ద ప్రెజర్. ఇది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఒక బల్బ్ ఉంటుంది, అంటే బల్బ్ అంటే ఒక గ్లాస్ లాంటిది, ఒక బెలూన్ లాంటిది అనమాట, గ్లాస్ టైప్. ఓకే, సో దానికి ఒక పైపు కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో దీంట్లో లిక్విడ్ ఉంటుంది. ఓకే, ఒకటే లిక్విడ్ ఉండదు. దీన్ని పీజోమీటర్ అంటారు. ఇది డాటమ్ హెచ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని బట్టే చెప్పేయచ్చు ఈ బల్బ్లో దీన్ని దేని కనెక్ట్ చేస్తామంటే ఎక్కడైతే ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పైప్ కనెక్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా మనకి ఇది ఏంటంటే వెళ్తున్న జోకి వాటర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. వాటర్ అనేది కొంత పైప్ హోల్ పెట్టి దీన్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. అప్పుడు వాటర్ ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ పైప్ ఫ్లో అవుతున్న వాటర్ ఇందులోకి వచ్చి దీన్ని పుష్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రెజర్తో వెళ్తుంది. ఇది చెప్పేయచ్చు అన్నమాట. ఓకేనా? దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తే ప్రెజర్ ఎక్సైడ్ బై హోల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రో జీ హెచ్, అంతే సింపుల్గా. రో జీ హెచ్. ఓకేనా? ప్రెజర్ ఇన్సైడ్ ద పైప్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రో జీ హెచ్. Density of the liquid, specific gravity of the liquid, height ఎంత అయితే. సో ఇప్పుడు మీకు డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ చేంజ్ అవ్వదు, స్పెసిఫిక్ గ్రావిటీ చేంజ్ అవ్వదు. ఏది చేంజ్ అవుతుందంటే హెచ్ మాత్రం చేంజ్ అవుతుంది. హెచ్ పెరిగింది అనుకోండి ఎక్కువ హెవీ ప్రెజర్తో వెళ్తున్నాడు, తక్కువ ఉందనుకోండి తక్కువ ప్రెజర్తో వెళ్తున్నాడు. ఓకేనా? అర్థమైంది, కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ టైప్ వచ్చేసి యూట్యూబ్ మ్యానోమీటర్. ఉందా చెప్పింది చూడండి ఒకసారి. దీని యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఇది ఒక బల్బు. ఓకే, సో సేమ్ మ్యానోమీటర్ చెప్పినప్పుడే చెప్తాను కదా, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడే చెప్తాను. ఇది పైప్, ఇలా వాటర్ వెళ్తుంది అనుకుంటుంది పైప్లో నుంచి. ఇది లిక్విడ్, ఇది డాటమ్ లైన్ అనుకుంటే ఇది ఓకే, ఇది అట్మాస్ఫియర్. సో ఇప్పుడు H1 ఈజ్ లైట్ వెయిట్, అలాగే H2 ఈజ్ హెవీ వెయిట్ యొక్క వెయిట్స్. ఇప్పుడు చూడండి ఒకసారి నేను అలా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఈక్వేషన్ రాసుకుంటాను ఒకసారి. సో దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఒకలాగా, రైట్ సైడ్ ఒకలాగా రాయండి. అంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమేమి మనకి ఇక్కడ నుంచి
P plus pressure inside the pipe plus rho G H1, rho 1 G1 H1. It is equal to rho 2 G2 H2. సో ఎందుకైంది సార్ అర్థమా? సో ఇందులో ఉన్న ప్రెజర్ P1 ప్లస్ రో GH అంటే డెన్సిటీ అలాగే గ్రావిటీ హైట్ రైట్ సైడ్ అంటే హెవీ. సో దీన్ని బట్టే P is equal to రో 2 G2 H2 minus rho 1 G1 H1. ఓకే, ఇలా కాదు యూట్యూబ్ మ్యానోమీటర్ ఇలా వచ్చింది. సో దీన్ని బట్టి ప్రెజర్ డిఫరెన్స్. ఇలా కాకుండా డాటమ్ లైన్ నుంచి బాటమ్ వచ్చింది అనుకోండి, బాటమ్ రావడానికి మీనింగ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మ్యానోమీటర్ ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇది డాటమ్ లైన్. లిక్విడ్ ఇలా ఉంది, ఇలా ఫ్లో అవుతుంది. సో దీని ఏమనొచ్చు? ఇప్పుడు దీంట్లో పైప్ నుంచి వెళ్తున్న వాటర్ ఏం చేసిందంటే సక్ చేసేసింది, అంటే వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇందులోనూ పైపులో ఆటోమేటిక్గా వాటర్ లాగేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే లిక్విడ్ మెర్క్యూరీ వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఒకసారి దీని యొక్క H1 H2. ఓకేనా? సో ఆటోమేటిక్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? అన్ని రియాక్షన్ P1 ప్లస్ రో 1 G1 H1 ప్లస్ rho 2 G2 H2 is equal to 0. So because there is no pressure in outside pipe, so ఇక్కడ ఉన్న పైప్ యొక్క there is no liquid that is rising of liquid. సో అందుకనే అటువైపు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు P1 pressure inside the pipe is equal to minus of rho 1 G1 H1 plus rho 2 G2 H. అంటే మీనింగ్ ఏంటి? పైన వచ్చిందంటే ఇట్ ఈస్ వాక్యూమ్ ప్రెజర్. వాక్యూమ్ ప్రెజర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా తక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ ఏ వాక్యూమ్ ప్రెజర్. సో మనం వాక్యూమ్ ప్రెజర్లోకి వెళ్ళామనుకోండి, సక్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అట్మాస్ఫియర్లో ఈ రూమ్లో వాక్యూమ్ ఉందనుకోండి, నేను అలా వెళ్తున్నాను అనుకోండి, సక్ చేసేస్తాను అనమాట. ఓకేనా? సో మనం సింపుల్గా ఎలా చేస్తామంటే ఇంజెక్షన్ తీసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే వెనక్కి లాగుతాడు పిస్టన్. ఆటోమేటిక్గా అందులో ఉన్న లిక్విడ్ ఏమవుతుంది, ఇందులోకి సిరంజ్లోకి వచ్చేది లేదా? అడు ఏం చేస్తున్నాడు? వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో సిరంజ్లో ఏం చేస్తాడంటే వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం. కానీ సో బాటిల్లో ఉన్న లిక్విడ్ సో సక్ చేస్తాడు. సక్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఈ బాటిల్లో ఏదైతే ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్లో వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తాడు. లాగడం అంటే ఆటోమేటిక్గా వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి సో లిక్విడ్ అనేది అందులో క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే వాక్యూమ్ ప్రెజర్ అంటారు. ఇలా లాగేదాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓకేనా? ఇదేమో H1, దీన్నేమో H2 అంటారు సింపుల్గా. సో వాక్యూమ్ ప్రెజర్ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మాత్రం గేజ్ ప్రెజర్. అసలు వాక్యూమ్ ప్రెజర్ అంటే ఏంటి సార్ అంటారు అన్నారు. సో సింపుల్గా నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ వేస్తాను. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఓకేనా? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనుకుంటే కనుక అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 1 bar, మనకి యాక్చువల్గా 1 bar ఉంది. దీనికన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటారు. దీన్నే గేజ్ ప్రెజర్ అంటారు. గేజ్ ప్రెజర్. ఈ అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు. ఓకేనా? సో ఇది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది అబ్సల్యూట్ ప్రెజర్స్. ఈ రెండు కలిపి అబ్సల్యూట్ ప్రెజర్స్. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటేనేమో దాన్ని
గేజ్ ప్రెజర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వాక్యూమ్ ప్రెజర్, గేజ్ ప్రెజర్. ఎందుకు సార్ వాక్యూమ్ ప్రెజర్, గేజ్ ప్రెజర్ గురించి చెప్తున్నారంటే మనం ఆ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. పైప్లో ఫ్లో అవుతున్నప్పుడు ఆ లిక్విడ్ యొక్క వాక్యూమ్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేస్తాం, గేజ్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తామంటే గేజ్ ప్రెజర్ అంటే ఏంటి, వాక్యూమ్ ప్రెజర్ అంటే ఏంటో తెలియాలి. గేజ్ ప్రెజర్ ఉన్నాము అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని నమ్ము గేజ్ ప్రెజర్ అంటారు. అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా తక్కువ ఉంటేనేమో దాన్ని వాక్యూమ్ ప్రెజర్ అంటారు. రెండింటిని యూట్యూబ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ రిలేషన్లో చేంజ్ చేయవచ్చు. P1 is equal to P is equal to rho 2 G2 H2 minus rho 1 G1 H1. సో గేజ్ ప్రెజర్కి వాక్యూమ్ ప్రెజర్ మాత్రం మైనస్ వచ్చేసి, ఓకే, టోటల్ మైనస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్. The right limb of the simple YouTube manometer contains a mercury open to the atmosphere. ఇక్కడ వరకు చూడవచ్చు అంతే కదా. సో చూడండి సార్, మెర్క్యూరీ లెఫ్ట్ లింబ్, రైట్ లింబ్లో, రైట్ లింబ్ అన్నాడు కదా, రైట్ లింబ్, ఓకేనా. రైట్ లింబ్ ఏమంటాడు, ద రైట్ లింబ్ ఆఫ్ ద యూట్యూబ్ మ్యానోమీటర్, యూట్యూబ్ మ్యానోమీటర్ కంటైన్స్ ఏ మెర్క్యూరీ, మెర్క్యూరీ కంటైన్స్, దాంట్లో ఏమన్నాడు, మెర్క్యూరీ ఉందన్నాడు. ఇట్ ఈస్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్లోకి ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు ఆయన క్వశ్చన్ పెట్టుకోండి వచ్చాడు. Which the left limb is connected to the pipe in which a fluid of the specific gravity is 0.9. So solution in రాస్తున్నాను. Specific gravity of the pipe, it is equal to 0.9. ఓకేనా. అంటే లెఫ్ట్ లింబ్ ఏదో ఒక లిక్విడ్ పైప్లో వెళ్తుందంట, ఆ లెఫ్ట్ లింబ్కి దీన్ని కనెక్ట్ చేసాడంట, అంతేనా చెప్తున్నాడు. The atmosphere, while ఎప్పుడు the left limb is connected to the pipe in which the fluid flow, which a fluid of specific gravity is 0.9 is flowing. ఇంత స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న లిక్విడ్ అనేది వెళ్తున్నప్పుడు దాన్ని కనెక్ట్ చేసినట్టు లెఫ్ట్ లింబ్. The center of the pipe is 12 cm below the level of mercury. అంటే దీని యొక్క సెంటర్ అంటే ఇదే కదా, లెఫ్ట్ లింబ్ యొక్క సెంటర్, ఇట్ ఈస్ బిలో ద 12 cm ఫ్రమ్ ఇట్స్ మెర్క్యూరీ లెవెల్. అదే అన్నాడు. మీరు అడిగిన క్వశ్చన్ బట్టి చెప్పుకోండి, మీరు ఇది అనుకుంటారు హైట్, ఇది హైట్ అనుకుంటారు, 50% ఉంటారు, ఓకేనండి. ద ఫ్లోయింగ్, ద సెంటర్ ఆఫ్ ద పైప్ ఈజ్, అదే సెంటర్, ఈ సెంటర్ ఆఫ్ ద పైప్ 12 cm బిలో ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ద రైట్ లింబ్. రైట్ లింబ్లో ఏదైతే మెర్క్యూరీ ఉందో దానికన్నా దీని యొక్క సెంటర్ 12 cm బిలోలో ఉంది, ఓకేనా. ఇన్ ద రైట్ లింబ్ ఫైండ్ ద ప్రెజర్ ఆఫ్ ద ఫ్లూయిడ్, ప్రెజర్ ఆఫ్ ద ఫ్లూయిడ్, ఏ ఫ్లూయిడ్ ఇన్ ద పైప్, పైప్లో ఉన్న ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ లింబ్ని, లెఫ్ట్ లింబ్ని ఏదైతే పైప్ కనెక్ట్ చేసామో, ఓకేనా, అందులో ఉన్న ప్రెజర్ అంత సార్ అని అడుగుతున్నాడు, ఓకేనా. ఇఫ్ ఇలా అయితే కనెక్ట్ ప్రెజర్ అడుగుతున్నాడు. అదేంటి అయితే, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మెర్క్యూరీ లెవెల్ in the right two limbs is 20 centimeters. అంటే టూ రెండింటికి యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు, ఎంత డిఫరెన్స్ అన్నాడు, రెండింటికి లింబ్స్కి 20 centimeters. సో 20 centimeters ఇలా అంటే ఇప్పుడు లెఫ్ట్ లింబ్ యొక్క హైట్ ఎంత, టోటల్ లైన్ నుంచి ఎంత హైట్ ఉన్నట్టు 8, ఓకేనా. 20 - 12 ఎంత, 8 కదా, ఓకే. అప్పుడు నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద లైట్ వెయిట్, దట్ ఈస్ S1 ఇచ్చాడు, ఇట్ ఈక్వల్ 0.9, ఓకేనా. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద పైప్ అంటే S1 అనుకున్నాం. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ దట్ ఈస్ rho 1 is equal to 0.9 into 1000, that is equal to ఎంత ఇచ్చినట్టు 900 kg/m³ డెన్సిటీ, ఓకేనా. అలాగే H1 is equal to ఎంత ఉన్నట్టు 8 cm. హైట్ ఆఫ్ లైట్ లిక్విడ్
దట్ ఈస్ h1 is equal to 8 centimeters. సో సారీ 8 centimeters ఇచ్చాడు. ఎన్ని మీటర్స్ అన్నట్టు బై 100. 100 అంటే 0.08 meters. ఓకేనా? నెక్స్ట్ సో రైట్ లింక్ స్పెసిఫిక్ gravity of mercury is equal to అంటే rho 2 it is equal to రాయొచ్చు 13.5 ఎందుకంటే specific weight of the mercury is 13.5 గుర్తుపెట్టుకోండి into 1000 as ఆటోమేటిక్ ఎంత వస్తుంది 1 2 అంటే 13.50 kg per meter. ఓకేనా? ఓకే సో దీని యొక్క వెయిట్ ఎక్కువ యాజ్ కంపేర్ టు లెవెల్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలి ఆటోమేటిక్గా కైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే డిఫరెన్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే అలాగే సో డెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాను. డైరెక్ట్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాను, స్పెసిఫిక్ గ్రావిటీ కాదు. సో డెన్సిటీ ఇప్పుడు డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయండి. డెన్సిటీ rho 2 it is equal to 13.5 into 1000 it is equal to 1000 యాస్ ఏమైంది ఎంత వచ్చింది 13.5 13.6 ఎంత వచ్చింది 1000 ఏరా ఫాస్ట్గా కొట్టేసాను సార్. ఎంత కామ్ వచ్చేస్తుంది సార్. 13,600 ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. 00 వచ్చిందా? 00 సార్. kg per meter. సో డెన్సిటీ వచ్చింది h2 it is equal to 500 వేస్తే 0.2 meters. సో అన్నిటిని బట్టి ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వచ్చిందా? ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లెఫ్ట్ లింక్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్ లింక్. అంటే మనం ఎలా రాయొచ్చు p1 ప్లస్ ρ1 g1 h1 ఇట్ ఈస్ ఈక్వల్ టు ρ2 g2 h2. మనకు కావాల్సిన p1 ప్రెజర్ ఇన్ 1 దగ్గర ఉన్న ప్రెజర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు ρ2 g2 h2 మైనస్ ρ1 g1 h1. దట్ ఈస్ ఈక్వల్ టు రో మనకు ఆల్రెడీ తెలుసు ρ2. సో 13.6 into 1000 into specific gravity. So gravity it is 9.81. So 9.81 into height that is 0.2 minus ρ2 అంటే 900 into g2 9.81 into h1 0.08. సో ఇదంతా చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 25,977 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని సెంటీమీటర్ స్క్వేర్లో కన్వర్ట్ అంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ కాబట్టి 100 into 100 దట్ ఈస్ 10 to the power of 6 10 to the power of 2 into 10 to the power of 4 అంటే 10 to the power of 4 by 10 to the power of 4 చేస్తే ఎంత 10,000. ఓకేనా? సో దట్ ఈస్ 10 నా 4 zeros ఉన్నాయి 1 2 3 4 దట్ ఈస్ 2.59 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ప్రెజర్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. వాడు ఏమడగలేదు ద రైట్ లింబ్ ఆఫ్ ద సింపుల్ ఎమిటివ్ మాగ్నెటిక్ కంటైన్స్ మెర్క్యూరీ కంటైన్ అన్నాడు. ఈజ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్ ఓపెన్ అయ్యమన్నాడు. వైల్ ద లెఫ్ట్ లింబ్ ఈజ్ కనెక్టెడ్ టు ద pipe. In the pipe which fluid is specific gravity is
0.9 is flowing. లెఫ్ట్ లింక్ దేని కనెక్ట్ అయిందన్న పైప్ కనెక్ట్ అయింది. ఆ పైప్ లో ఒక 0.9 స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న లిక్విడ్ ఫ్లో అవుతుంది. ఫ్లోయింగ్ ద టైప్ ఆఫ్ ద పైప్ ఓకేనా కంటైన్స్ ఆఫ్ ద పైప్ 12 cm below the level of mercury in the right limb. అంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ ద పైప్ 12 cm అనేది కన్నా బిలో ఉందంట. దీని యొక్క సెంటర్ లెఫ్ట్ లింబ్ యొక్క సెంటర్. ద లెవెల్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద రైట్ లింబ్. ఓకేనా. సో ఎంత హైట్ ఉందన్నాడు 20 cm అంత హైట్ ఉంది. ఫైండ్ ద ప్రెజర్ ఆఫ్ ద పైప్ యొక్క ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన డేటాను బట్టి రాయండి. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఫస్ట్ లిక్విడ్ లెఫ్ట్ సైడ్ లిక్విడ్ 0.9 డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయండి. 0.9 into 100 1000 వేస్తే మనకి లెఫ్ట్ లింబ్ దగ్గర ఉన్న స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసింది. ఓకేనా 1 2 3 ఓకేనా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద లైట్ లిక్విడ్ అంటే లెఫ్ట్ సైడ్ లిక్విడ్ దట్ ఈస్ 8 cm దట్ ఈస్ 0.08 meters అన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాం. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెర్క్యూరీ 13.6 మనకు తెలుసు. అప్పుడు దాని నుంచి డెన్సిటీ పాయింట్ 13.6 into 1000 వేస్తే డెన్సిటీ వచ్చేసింది. ఆటోమేటిక్ హైట్ మనకు 20 cm ఇచ్చాడు కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేస్తే 0.2 meters. ఓకేనా. దాన్ని బట్టి మనకు రిలేషన్ లేదు అంటే లెఫ్ట్ సైడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుంటే LHS ఈక్వల్ టు RHS తీసుకుంటే రైట్ సైడ్ ఏముంది P1 + ρ1